हरिः वंशी विभूषितकरान्नवनीरदाभात् पीताम्बरादरुणबिम्बफलाधरोष्ठात् पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने। व्याख्यामुद्रिकया लसत्करतलं सद्योगपीठस्थितं वामे जानुतले दधानमपरं हस्तं सुविद्यानिधिं विप्रव्रातवृतं प्रसन्नमनसं पाथोरुहाङ्गच्युतिं पाराशर्यमतीव पुण्यचरितं व्यासं स्मरेत् सिद्धये। श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम्। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। युक्ताहारविहाराय विविक्तस्थलवासिने मलयाळयतीन्द्राय ब्रह्मनिष्ठाय ते नमः। गीता भागवताद्वैत तत्त्वामृतस्वरूपिणे गण्डीक्षेत्रनिवासाय रामकृष्णाय ते नमः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। స్వాంత పరికల్పిత బ్రహ్మాండాంతర్వర్తి సకల చరాచర ప్రాణికోట్ల యొక్క అసత్ జడ దుఃఖ మోహాత్మకమైనటువంటి సకల ఉపాధుల కంటే విలక్షణమై సత్ చిత్ ఆనంద రూపం చేత స్వయం ప్రకాశమానమై వెలుగొందుచున్నటువంటి ప్రత్యేక అభిన్న పరమాత్మకు సాష్టాంగ ప్రణమిల్లుతూ, ఆత్మీయులారా, శ్రీమద్ భగవద్గీత తృతీయ అధ్యాయము కర్మయోగం. నిన్నటి వరకు మనము 9 శ్లోకాలు తెలుసుకున్నాం. యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మబంధనః తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగ సమాచర. హే అర్జున, భగవత్ ప్రీతికరమైనటువంటి కర్మము కంటే
ఇతరమగు కామ్యకర్మయందు ఈ జనము అంటే ప్రజలు కామ్యకర్మలు చేసి ఆ కర్మల చేత కట్టబడుతున్నారు. కర్మణ బధ్యతే జంతు అని చెప్పిన ప్రకారంగా కామ్యకర్మలు చేస్తే, కామన చేత కోరిక చేత కర్మలు చేస్తే ఆ కోరికల చేత వారికి అంతఃకరణంలో సంస్కారాలు వాసనలు ఏర్పడి వాటి ద్వారా పునః మళ్ళీ జన్మకు వస్తున్నారు. పూర్వతే కర్మభోగాయ కర్మకర్తుంచ భుంజతే. పని ఎందుకు చేస్తున్నావు అంటే ఏమంటారు? పని ఎందుకు చేస్తున్నావు? తినేటందుకు, అంతే కదా. పని చేస్తే పైసలు వస్తే భోజనం చేస్తాడు, సుఖాలు అనుభవిస్తాడు. మరి భోజనం ఎందుకు చేస్తున్నామంటే పని చేసేందుకు, అంతే కదా కదా. పూర్వతే కర్మభోగాయ కర్మకర్తుంచ భుంజతే. పని చేసేందుకు తింటున్నారు, తినేటందుకు పని చేస్తున్నారు, అంతే కదా. మరి ఇక ఇంతేనా మన పని చక్రం? ఇంకేమైనా విశేషం ఉందా? మనం జన్మకు వచ్చినందుకు ఇంకేమైనా ఉందా? ఇంతేనా? ఇక తినుడు పని చేసేది, తినుడు పని చేసేది, ఇంతేనా? ఆ పని పశుపక్షాదులు కూడా చేస్తున్నాయి కదా. పశువులు కూడా చేస్తున్నాయి, తింటున్నాయి, పంటున్నాయి, కంటున్నాయి, తింటున్నాయి, పంటున్నాయి, కంటున్నాయి, అయిపోయి ఇంకేముంది. మరి అదే పని మనం చేస్తే మరి పశువులకు మనకు తేడా ఏమున్నది కదా. పిల్లలు సంతానం కలిగింది, వాళ్ళను మనం పెంచుతున్నాం, పెద్ద చేస్తున్నాం, చదువులు చదివిస్తున్నాం, ఉద్యోగాలు చేస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? మళ్ళీ వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, వాళ్ళ సంతానాన్ని కంటున్నారు, వాళ్ళ పిల్లలకు చదివిస్తున్నారు, వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు ఇప్పిస్తున్నారు, అయిపోయి పుడుతున్నారు, చస్తున్నారు. ఇదే చక్రం లోపల తిరిగేదా మనం? ఇంకేమైనా పని ఉందా? పిల్లలు కనడ కోసము, తినడం కోసం అని అంటే పశువులు కూడా పిల్లలు కంటున్నాయి. మనకంటే ఇంకా అవే బెటర్ కదా. 10 పిల్లలు కంట, 10-20 పిల్లలు కంటది ఏది పంది కదా. మనకంటే అదే గొప్పది. అది కాదండి మన జీవితం యొక్క లక్ష్యం కదా. ఇంత అమూల్యమైనటువంటి మానవ శరీరము, ఇంత తెలివైన శరీరాన్ని తీసుకొని పశువుల్లాగానే మనం కూడా పిల్లలు కనేది, తినేది, పని చేసేది, చచ్చేది అని అంటే ఆ పశువులకు మనకు ఏం తేడా ఉంది చెప్పండి? మరి ఏదైనా ఒక విశేష కార్యాన్ని సాధించాలనా లేదా మనం? ఆహార నిద్రా భయమైధునంచ సామాన్యమే తత్ పశుభిర్నరాణాం జ్ఞానం నరాణాం అధికో విశేషో జ్ఞానేన హీనః పశుభిః సమానః. ఆహారము పశువులు తింటూనే, పక్షులు తింటూనే మనం తింటున్నాం. అందులో వాటికి మనకు ఏం తేడా లేదు. కాకపోతే వాటికి యోగ్యమైన ఆహారం అవి తింటున్నాయి, మనకు యోగ్యమైన ఆహారం మనం తింటున్నాం. ఆహారం తినడం లోపల మాత్రం సమానమే. అవి నిద్రపోతున్నాయి, మనం నిద్రపోతున్నాం. ఇందులో కూడా అవి మనం సమానమే. ఏమైనా తేడా ఉందా? ఒక దుడ్డు కర్ర తీసుకొని వాటిపైకి మనం పోయినాం అనుకో, అవి భయపడి పరుగెత్తుతాయి. ఎవడన్నా కర్ర తీసుకొని మన మీదకి వస్తే మనం ఏం చేస్తాం? మనం కూడా భయపడిపోతాం. వాటికి మనకేమన్నా తేడా ఉందా? వ్యత్యాసం ఉందా? ఏమన్నా ఏం లేదు కదా. అవి కూడా పిల్లలకు అంటున్నాయి, మనం కూడా పిల్లలకు అంటున్నాం. వాటికి మనకేమన్నా భేదం ఉందా కదా.
మరి అన్ని విషయాల్లో పశువుల్లాగానే మనం ఉంటే మరి మనలో తేడా ఏంది, మనలో వ్యత్యాసం ఏంది, మనలో వైశిష్ట్యం ఏముంది, గొప్పతనం ఏముంది అంటే జ్ఞానం నరాణామధికో విశేషో. నరుల లోపల విశేషం ఏమిటి పశుపక్షోదుల కంటే అంటే జ్ఞానం కదా. ఏం జ్ఞానం? మా జ్ఞానం లేదా అంటారు అప్పుడు కూడా కదా. మేము బాగా చదువులు చదువుకున్నాం, మా జ్ఞానం లేదా అంటారు. ఆ జ్ఞానం కాదండి, సెల్ఫ్ రియలెన్స్ కదా. తానెవరు తాను మొదలు తెలుసుకోవాలి. చెప్తారా నీవెవరు అని ప్రశ్నిస్తే చెప్తారా? సరిగ్గా ఉత్తరం వస్తుందా మీ దగ్గర నుంచి? నీవెవరు, హూ ఆర్ యూ అని అన్నారనుకో, అప్పుడు చెప్తారా? సరిగ్గా చెప్పాలి. ఏమైనా పేరు చెప్తారు, నేను ఫలానా అని పేరు చెప్తారు. ఆ పేరు వెనకసరి మీకు పుట్టిన తర్వాత పెట్టినరా తల్లిదండ్రులు. అదివరకు అంతకు పూర్వం పేరు పెట్టక ముందుకు నువ్వెవరు అంటే శరీరంగా ఉంటే, శరీరమే ఉండే కదా అప్పుడే ఉండే. పేరు పెట్టకముందు శరీరం చూపెడతారు, ఇది నేను అంటారు కదా. ఈ శరీరం పుట్టక ముందుకు నువ్వు ఉన్నావా లేదా? నాకు ఎరగలేదంటారు. ఇంకేమంటారు ఇక? ఈ శరీరం పుట్టక ముందుకు నువ్వు ఉన్నావా లేదా అంటే నాకు ఎరగలేదంటారు. ఇప్పుడు ఎవరైనా బాగా కష్టాలను అనుభవిస్తున్నారు అనుకోండి, ఏమయ్యా బాగా కష్టపడుతున్నావు, అయ్యో పాపం అని మనం ఒకవేళ అతన్ని అన్నాం అనుకో, ఏం చేయాలో నా కర్మ అంటాడు వాడు. అంటాడా లేదా? ఏం చేయాలో నా కర్మ అంటాడు. కర్మ అంటే ఎప్పుడు చేసినావు కర్మ? ఏ జన్మలో ఏ పాపం చేసినో ఇప్పుడు ఈ దుఃఖం అనుభవిస్తున్నా అంటాడు వాడు. అంటే ఏమన్నట్టు? ఏ జన్మలో ఏ పాపం చేసినో అంటే ఈ జన్మలోనైతే కాదు పాపం చేసింది, ఈ జన్మలోనైతే పాపం చేయలే. మరి ఏ జన్మలో చేసినా అంటే పూర్వం కూడా ఉన్నట్టే కదా వీడు. ఉన్నట్టా లేనట్ట? పూర్వజన్మల్లో ఉన్నట్టే కదా కదా. మరి అప్పుడు నువ్వెవరు అని అడిగితే నాకు ఎరగలేదంటాడు, నాకు తెలియదు అంటాడు. పోనీ ఆ జన్మలు పోయినాయి, ఆ శరీరాలు పోయినాయి, నువ్వైతే వచ్చినావు కదా. పూర్వజన్మలో ఉన్న శరీరం అయితే ఇప్పుడు లేదు కదా. లేదా నువ్వైతే వచ్చినావు కదా. మరి నువ్వు ఎట్లున్నావు, నీ స్వరూపం ఏమిటి అని అడిగితే తెలియదు. అదే ఇగ్నోరెన్స్, ఏమంటారు? అజ్ఞానం కదా. ఆ అజ్ఞానం ఎట్లా పోతుంది? నేనెవరో నాకు తెలియదు అనేటువంటి అజ్ఞానము పోవాలంటే నేనెవరో నేను తెలుసుకోవాలి, అంతే కదా. ఎవరి అజ్ఞానం చేత మనకు ఈ జన్మ వచ్చిందో అతని యొక్క జ్ఞానం చేత మనకు మళ్ళీ జన్మ లేకుండా అవుతుంది. కాబట్టి నేనెవరు అది మొదలు శోధన చేయాలి. ప్రపంచంలో శోధన చేస్తున్నారు కదా, చంద్రమండలం పోతుండ్రు, ఎక్కడెక్కడో పోతుండ్రు, శోధన చేస్తుండ్రు. కానీ తానెవరో తను శోధన చేసుకుంటుండా మొదలు తాను తెలుసుకోవాలి కదా, తానెవడు అది తెలియడం లేదు. అది తెలియజేసేదే భగవద్గీత. కాబట్టి పశుపక్షాదుల కంటే విశేషం ఏమిటి అని అంటే జ్ఞానం. ఏం జ్ఞానము అంటే ఏదో ఖగోళ జ్ఞానం, భూగోళ జ్ఞానం, సైన్స్ అది ఇది ఏదో చెప్తూ ఉంటారు. అది కాదండి, మన స్వరూప జ్ఞానం. నేనెవరిని ఆ జ్ఞానాన్ని సంపాదించాలి కదా. అది తెలుసుకున్నట్లయితే మనకు మళ్ళీ జన్మ అంటూ ఉండదు, మళ్ళీ దుఃఖం అంటూ ఉండదు. అర్థమైందా? అది అందుకని ఒక్కటి తెలుసుకున్నాం అనుకో అన్నీ తెలిసినట్టే. ఇక ఏక విజ్ఞానేన సర్వం విజ్ఞాతం భవతి. ఒక్కదాన్ని తెలుసుకుంటే అన్నీ తెలిసిపోతాయి. ఇది విద్య. ఇది తెలుసుకోవాలి, ఇది జ్ఞానం వాస్తవంగా. ఆ జ్ఞానాలు ఏం జ్ఞానం? అన్నీ ప్రాపంచిక జ్ఞానాలు కదా.
ఉద్దాలక ఋషి, ఆరుణ్య ఉద్దాలక ఋషి చాందోగ్యోపనిషత్తులో వస్తుంది. ఆయనకు ఒక కుమారుడు ఉన్నాడు, శ్వేతకేతు అని అతని పేరు. ప్రసిద్ధమైన దృష్టాంతం ఇది. ఉపనిషత్తుల అధ్యయనం చేసేవారికి అందరికీ తెలుసు. ఆరుణ్య ఉద్దాలకుడు ఒకే ఒక కుమారుడు ఉన్నాడు. అతడు చదువు యందు ప్రీతి చూపడం లేదు, ఆటలాడుతున్నాడు. పెద్దవాడు అయినాడు, దాదాపు 12 సంవత్సరాల వరకు వచ్చినాడు. అయినా కానీ ఆటల్లోనే కాలక్షేపం చేస్తున్నాడు, కానీ చదువు అంటే రుచి చూపెట్టడం లేదు. అప్పుడు తండ్రికి చింత కలిగింది. అయ్యో, బ్రాహ్మణుడు ఉన్నాడు కదా, మరి బ్రాహ్మణుడై ఉండి విద్య నేర్పకపోతే తండ్రిని ఎందరేమంటారు చెప్పండి. అతనికి బాగా చింత కలిగి ఒకనాడు పిలిచి, నాయనా చూడు, మనం బ్రాహ్మణ కులంలో పుట్టాము, మనం వేదాలు చదువుకొని వేదాలు అధ్యయనం చేయాలి, శాస్త్రాలు అధ్యయనం చేయాలి. ఈ విధంగా ఆటలాడుకుంటూ ఉంటే మనల్ని ఎంతమంది దూషిస్తారు నాయన. అందుకని నువ్వు గురుకులం పోయి విద్య నేర్చుకో అని అన్ని విధాలుగా నచ్చజెప్పి అతనికి గురుకులం పంపించాడు. పంపించిన తర్వాత మళ్ళీ 12 సంవత్సరాల దగ్గర గురుకులంలో ఉండి అన్ని శాస్త్రాలు అధ్యయనం చేసినాడు గురువుల దగ్గర. ఇక యువకుడైండు, దాదాపు 24-25 సంవత్సరాల వయసు వచ్చింది. అక్కడ గురువులు, విద్య పూర్తి అయింది నాయన, ఇక నువ్వు సన్యాసం తీసుకుంటావా లేదా గృహస్థాశ్రమాన్ని స్వీకరిస్తావా, అది నీ ఇష్టం, విద్య అయితే పూర్తి అయింది అని వాళ్ళంటే ఇక ఇంటికి వచ్చేసాడు. మరి ఇప్పుడు 12 ఏళ్ళు గురువుల దగ్గర నేర్చుకున్నటువంటి వాడు, విద్యను అధ్యయనం చేసినటువంటి వాడు, మరి ఇంటికి వచ్చిన తర్వాత తండ్రికి నమస్కారం చేయాలనా లేదా? ఈనాటి పిల్లలు అట్లే ఉన్నారు కదా, తల్లిదండ్రులకు నమస్కారం చేసే సంస్కారమే లేదు కదా. విద్య దదాతి వినయం. విద్యను నేర్చినట్లయితే విద్య మనకేం నేర్పుతుంది? వినయాన్ని నేర్పుతుంది. మరి 12 ఏళ్ళు విద్యాధ్యయనం చేసి వచ్చిన తర్వాత అతడు తండ్రికి నమస్కారం చేయలేదు. మరి అతనికి ఏం వినయం వచ్చినట్లు చెప్పు? విద్యనైతే నేర్చాడు, వాస్తవంగా విద్య మనకు వినయాన్ని నేర్పుతుంది, కానీ ఇతడు ఏం నేర్చుకొని వచ్చాడు? నమస్కారం చేయలే. పైగా నేను అన్ని శాస్త్రాలు నేర్చుకున్నాను, నేను నేర్వని శాస్త్రం అంటూ లేదు, నాతో ఎవరు కూడా శాస్త్రార్థంలో గెలవలేరు అని గొప్ప పాండిత్య గర్వం వచ్చేసింది అతనికి. అప్పుడు తండ్రి చూశాడు, వచ్చిన వెంటనే నమస్కారం చేయాలి కదా, చేయలేదు. తండ్రి ఏం అనలే, చూస్తూ ఉన్నాడు అంతే. తండ్రి ముఖంలో కోపం కూడా రాలే, సౌమ్యంగా ఉన్నాడు, చూస్తూ ఉన్నాడు ఆయన ప్రవర్తన ఎలా ఉంటుంది అంతే, మౌనంగా ఉండి చూస్తూ ఉన్నాడు. ఇక వచ్చిండు, నమస్కారం అయితే చేయలేదు. ఇక కొడుకు పోయి 12 ఏళ్ళ తర్వాత వచ్చిండు కదా అని సంతోషంతో ఇక చక్కగా అతనికి భోజనాదులు వగైరా అన్నీ సమకూర్చిన తర్వాత భోజనాలు చేసి తీరిగ్గా కూర్చున్నప్పుడు, నాయన ఒకటి అడగాల అన్నాడు. నేను ఒకటి అడగాలనుకున్నాను బిడ్డ అన్నాడు. అడగడం ఏమి నాన్నగారు, నా దగ్గర ఏ సమాధానం లేదని, మీరు ఏదైనా అడగండి నేను సమాధానం చెప్తా అన్నాడు. ఎందుకంటే గర్వం వచ్చింది అతనిలో, శాస్త్రాలన్నీ అధ్యయనం చేసిన. ఏం లేదు నాయన, ఒక చిన్న ప్రశ్న అంతే అంటాడు. చెప్పండి నాయన. ఒకదాన్ని తెలుసుకున్నట్లయితే అన్నీ తెలియబడతాయి, ఇది తెలుసుకున్నావా అని అడిగినాడు. మీ గురువుల దగ్గర ఇది తెలుసుకున్నావా అని అడిగినాడు. ఒక్కదాన్ని తెలుసుకుంటే సర్వం విదితం భవతి,
అన్నీ తెలిసిపోతాయి. ఏక విజ్ఞానేన సర్వ విజ్ఞానం భవతి. ఇది తెలుసుకున్నావా అని అడిగితే ఒక్కటి తెలుసుకుంటే మొత్తం తెలిసిపోతాయా? ఇది మా గురువులు చెప్పలేదే. ఇట్లాంటి విద్య కూడా ఉంటుంది ఒకటి. అప్పుడు చూడైనా నిదానంగా ఆలోచించుకొని చెప్పు, తొందర ఏం లేదు అని ప్రశ్న వేసిండు, వదిలిపెట్టిండు. ఇక వాడు నెత్తి కొక్కుంటాడు. ఒక్కటి తెలుసుకుంటే అన్నీ తెలుస్తాయి. ఇట్లా ఎవరు మా గురువులు చెప్పలేదే, 12 ఏళ్ళు కూడా నేను గురుకులంలో ఉన్నా. ఈ ప్రశ్న ఇది చాలా జటిలంగా ఉందే అని ఎంతో ఆలోచించుండు చివరికి సమాధానం దొరకలే. అప్పుడు తన గర్వాన్నంతా దించుకొని, నాన్న చూడు, ఈ ప్రశ్నకు సమాధానం నా దగ్గర లేదు, చూడు, మీరే చెప్పాలి అని గప్పుడు కాళ్ళు పట్టుకున్నాడు. గర్వం అంతా దిగినాక నమస్కారం చేసి, అప్పుడు తండ్రి గారు, ఈ ప్రశ్నకు మీరే సమాధానం చెప్పాలి. అప్పుడు అన్నాడు, నాయనా, అక్కడ 9 ఉపదేశాలు చేశాడు. నవకృత్వ ఉపదేశ, 9 సార్లు ఉపదేశం చేసినాడు. ఒకసారి ఉపదేశం చేస్తే ఇంకా సరిగ్గా బోధ అయితలేదు అన్నాడు. మరొక దృష్టాంతం ఇస్తున్నాడు, మళ్ళీ ఉపదేశం చేసినాడు. ఇట్లా 9 సార్లు తత్వమసి 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 అని అంటూ 9 సార్లు తత్వం అసి, ఆ పరమాత్మని నీవై ఉన్నావు. ఆ పరమాత్మను ఒక్కదాన్ని తెలుసుకుంటే అన్నీ తెలిసిపోతాయి. యథా ఏకేన మృత్పిండేన సర్వం మృణ్మయం విజ్ఞాతం స్యాత్ వాచారంభణం వికారో నామధేయ మృత్తికేత్యేవ సత్యం అని బోధించినాడు. ఇప్పుడు కుమ్మరివాడు ఒక కుండ చేస్తాడు, ఒక పూజ చేస్తాడు, ఒక ముంత, మూకుడు, అనేకమైనటువంటి వస్తువులను తయారు చేస్తాడు. ఇప్పుడు ఇక్కడ విచారం చేయండి, ఒక్కదాన్ని తెలుసుకుంటే అన్నీ తెలిసినట్టే. ఇది దృష్టాంతం. ఒక్కటి తెలుసుకుంటే ఆ ఘటశరావాదులు, కుండ, ముంత, మూకుడు అన్నీ తెలిసిపోతాయి. ఒక్కటి తెలుసుకుంటే చాలు. దేన్ని తెలుసుకుంటే? మట్టి, అంతే కదా. మట్టిని తెలుసుకున్నామనుకో, ఇందులో మట్టే ఉన్నది, మట్టే సత్యము. ఈ నామరూపాలు, అదే ఇది కుండ అని ఒక పేరు, ఇది కూజ అని ఒక పేరు, ఇది ముంత అని ఒక పేరు, ఇది మూకుడు అని ఒక పేరు. పేర్లు భిన్న భిన్నంగా ఉన్నాయి కదా. కుండ అంటే కూజ కాదు, కూజ అంటే ముంత కాదు. పేర్లు భిన్న భిన్నంగా ఉన్నాయి. మరి వాటి ఆకార విశేషాలు కూడా భిన్న భిన్నంగా ఉన్నాయి. అదొక ఆకారం ఉన్నది, ఇదొక ఆకారం ఉన్నది, ఇదొక ఆకారం ఉన్నది. నామము, రూపము భిన్న భిన్నంగా ఉన్నాయి, కానీ అన్నిటిలో ఉన్నది ఒకటి, సత్యం ఉన్నది ఒకటి. ఏది? మట్టి. కుండలో ఉన్నది ఏమున్నది? మట్టే కదా. కూజలో ఉన్నది ఏమున్నది? మట్టే కదా. మిగతా వాటిలో అన్నిట్లలో ఏమున్నది? మట్టే కదా. ఆ మట్టిని ఒకటి తెలుసుకుంటే అన్నీ తెలిసినట్టే. వాటి యొక్క తత్వం, వాటి వాస్తవ స్వరూపం ఏంది? మట్టి, అంతే. నామరూపాలు మనం కల్పించుకున్నాము. ఆ కుమ్మరివాడు కల్పించినాడు, దీనికి ఈ విధంగా ఆకారం ఇచ్చి దీనికి ఒక పేరు పెడదామని వాడు ఒక కల్పన చేసి పెట్టినాడు, అంతే. కానీ వాస్తవంగా ఉన్నది ఒకటే, మట్టి. అట్లా స్త్రీలకు ఆభరణాలంటే చాలా మోజు కదా, నిజమేనా? నేను విన్నా, అంతేగాని మేము ధరించిన వాళ్ళం కాదు కదా. స్త్రీలకు ఆభరణాలంటే చాలా మోజు. లక్ష్మీహారని, చెవులకు కమ్మలని, బుట్టాలని, ముక్కుపోగాని కదా, ఇంక ఏమేమో అన్నీ పెట్టుకుంటారు కదా. ఇప్పుడు లక్ష్మీహారం అంటే కమ్మలు కాదు, బుట్టాలు కాదు, ముక్కుపోగు కాదు కదా. వాటి రూపాలు వేరు ఉన్నాయి, వాటి షేప్స్, ఆకారాలు వేరు ఉన్నాయి కదా. కానీ అన్నిట్లో ఒకటి సత్యం ఉన్నది. ఏంటిది? బంగారం. అదొక్కటే సత్యం.
ఆ బంగారాన్ని ఒకదాన్ని తెలుసుకుంటే అన్నీ తెలిసినట్లే. నువ్వు ఎన్నైనా కల్పించుకో, అన్నీ తెలిసినట్టే. ఈ ప్రకారంగా ఒక్కటి తెలుసుకుంటే సర్వం తెలియబడుతుంది. ఆ ఒక్కటి ఏది అని అంటే పరబ్రహ్మ వస్తువు. బస్ ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ నేహ నానాస్తి కించన. ఒక్క పరబ్రహ్మ వస్తువు తప్ప రెండవది లేదు. అయ్యో ఉంది కదా, ఈ నామరూప ప్రపంచం అంతా కనపడుతుంది కదా అంటే ఇదంతా నామరూపాలు కల్పితము. ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, కుండ, ముంత, మూకుడు ఇవన్నీ కల్పితము. అట్లా ఈ నామరూపాలన్నీ కూడా కల్పితంలే, కానీ వాస్తవంగా ఉన్నది ఒక్కటే పరబ్రహ్మ వస్తువు కదా. అది తెలుసుకుంటే అన్నీ తెలిసినట్లే. ఇక మళ్ళీ ఇంకోటి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఆ పరబ్రహ్మ ఎట్లా ఉంటుంది అని అంటే ఇక అదంతా 12 ఏళ్ళు మీరు మా దగ్గరికి వస్తే చెప్తాం. ఆ పరబ్రహ్మ వస్తువు ఎట్లా ఉంటుంది, అది నువ్వే, ఎవరో కాదు. మరి అది తెలుసుకోవాలంటే ఇక గురువుల దగ్గరికి పోవాలి, అంతే, గత్యంతరం లేదు. అది తెలుసుకున్నప్పుడే మన జన్మ సార్థకం. అదే వాస్తవమైనటువంటి జ్ఞానం. అనేక జ్ఞానాలు ఉన్నాయి మనకు కదా. కంప్యూటర్ జ్ఞానం ఉన్నది, మొబైల్ జ్ఞానం ఉన్నది, ఆ జ్ఞానం, ఈ జ్ఞానం, ఎన్నో జ్ఞానాలు ఉన్నాయి మనకు. అవన్నీ పనికిరాని జ్ఞానాలు. పొట్ట కోసం పనికొస్తాయి కదా, బ్రతకడానికి పనికొస్తాయి. అది నేర్చుకుంటారు, సర్టిఫికేట్ సంపాదించుకుంటారు, ఉద్యోగాలు చేరుతారు, డబ్బులు సంపాదిస్తారు. ఆ డబ్బు ఏం చేస్తుంది, బ్రతకడానికి ఉపయోగం ఉన్నది, అంతే. ఇప్పుడు ఆ విద్య దేనికి పనికొచ్చింది, బ్రతకడానికి, తినడానికి పనికొచ్చింది, కానీ మోక్షానికి పనికిరాదు. కేవలం ఆత్మజ్ఞానం. ఆత్మ అంటే ఎవరో కాదు, మన స్వరూపం, మనం ఎవరం కదా. ఇప్పుడు మీకు అడుగుతాను నేను కదా, ఏమని అనంటే ఇది ఏంటిది అంటే శరీరం అంటారు. ఇప్పుడు నేను మీకు ఇది ఏంటిది అని అడిగినా అనుకో, మీ శరీరమే ఉంది, ఏమంటారు దానికి, శరీరం అంటారు. నేను అంటారా, ఇదేంటిది అని అంటే ముక్కు అంటారు, కానీ నేను ముక్కుని అంటారా, అనరు కదా. ఇది ఏంటిది అంటే నేత్రం, కన్ను అంటారు, నేను కన్నుని అంటారా. మరి ఇప్పుడు ఇవన్నీ మీకు తెలుస్తున్నాయి కదా, ఇది కన్ను, ముక్కు, నోరు, ఇవన్నీ మీకు తెలుస్తున్నాయి కదా. తెలిసే కదా మీరు అంటున్నారు, ఇది కన్ను, ఇది ముక్కు అని. ఎట్లా అంటున్నారు మీరు, తెలిసే అంటున్నారు కదా. మరి కన్ను అంటే నువ్వా అంటే నేను కాదంటాడు, చెయ్యి అంటే నువ్వా అంటే నేను కాదంటాడు, కాలు అంటే నువ్వా అంటే కాదంటాడు. ఎవరిది మరి, నాది అంటాడు. నా కన్ను, నా చెవి, నా ముక్కు, నా నోరు, నా పాదము అని అంటాడు. నాది 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 అంటున్నాడు కదా. మరి నాది అని అంటే అదే నువ్వైతావా, నీకంటే వేరే ఉంటుందా? నాది అన్నప్పుడు వస్తువు ఎట్లా ఉంటుంది చెప్పండి. ఈ మొబైల్ ఎవరిది అని అంటే నాది అన్నా, నాది అంటే ఆ మొబైల్ నేనైపోయినా, దానికంటే వేరే ఉన్నానా, దాన్ని తెలుసుకున్నట్టు చెప్పండి అమ్మా. మొబైల్ నువ్వా, కాదు కదా. మొబైల్ పట్టుకున్నది నువ్వు వేరే ఉన్నావు, అంతే కదా. నాది అన్నప్పుడు అది వేరే ఉంటుంది. మరి నా కారు, నా ముక్కు అంటున్నప్పుడు దానికంటే నువ్వు వేరే ఉన్నావు కదా. అది ఎవరు, ఎట్లున్నావు నువ్వు అని అంటే, నువ్వెవరు అని అంటే చెప్తావా, చెప్పలేవు. అగో ఆ తెలుసుకునేదే, ఆ తెలివి, ఆ జ్ఞాన స్వరూపం ఏదైతే ఉందో అదే చైతన్యం, అదే ఆత్మ, అదే పరమాత్మ. దాన్ని తెలుసుకోవాలంటే చాలా రోజులు పడుతుంది. ఏదో సూక్ష్మంలో మోక్షం అన్నట్టు మేము ఏదో టూకిగా ఏదో దృష్టాంతం చెప్తాం, కానీ అంత తొందరగా అది బుద్ధులు దిగేది కాదు. కానీ ఇంతనే తెలుసుకోండి, శరీరం నేను కాదు, ఇంత మాత్రం తెలుసుకుంటే సగం పని అయిపోయినట్టే. కాబట్టి అన్ని జంతువుల కంటే, అన్ని జీవుల కంటే, అన్ని ప్రాణుల కంటే విశిష్టమైనటువంటి ప్రాణి ఎవరు అని అంటే మనుష్యుడు. ఎందుకు, మనలో జ్ఞానం ఉంది, అది విశిష్టం అన్నమాట.
పశుపక్షాదుల లోపల ఆహారము, నిద్ర, మైథునం ఇవన్నీ సమానం ఉన్నాయి. మనకు వాటికి ఏం తేడా లేదు. కానీ జ్ఞానం ఏదైతే ఉందో ఇది విశేషం ఉంది. అందుకని జ్ఞానం నరాణం అధికో విశేష. జ్ఞానం ఏదైతే ఉందో ఇది నరుల్లో పశుపక్షాదుల కంటే అధికమైన విశేషం ఉంది. ఒకవేళ ఈ జ్ఞానం లేదనుకో, మన స్వరూప జ్ఞానం మనకు లేదనుకో, జ్ఞానేన హీన పశుభిః సమానః. జ్ఞానం లేకపోతే వాడు పశువుతో సమానం. ఇంకెందుకు? ఆ విశిష్టమైనటువంటి ఆ ఒక్క జ్ఞానం లేకపోతే ఇక మిగతా అన్నీ పశుపక్షాలతో సమానమే కదా. మరి పశువులతో సమానం అయిపోతాం అంతే. వాటికి 4 కాళ్ళు ఉన్నాయి, మనకు 2 కాళ్ళు ఉన్నాయి అంతే. వంగితే మనకు కూడా 4 అవుతాయి కావా? ఇట్లా వంగినాం అనుకో 4 అవుతాయి. ఏం తేడా ఉంది? అందుకని ఆత్మజ్ఞానాన్ని సంపాదించుకోండి. సెల్ఫ్ రియలైజేషన్ కదా, నేను ఎవరిని అది తెలుసుకోవాలి. ఆ జ్ఞానము మనకు భగవద్గీత అందిస్తుంది. మరి ఆ జ్ఞానాన్ని పొందాలంటే మనము క్రమంగా కర్మలు చేస్తూ రావాలి, ఈశ్వరార్పితంగా. నిన్న మనం తెలుసుకున్నాం కదా, యజ్ఞార్థమయ్యి అంటే భగవత్ ప్రీతికరమైనటువంటి కర్మలు చేసినట్లయితే మనకు మన మనస్సు శుద్ధిపడి మన మనసులో ఉన్నటువంటి పాపాలన్నీ కూడా తొలగిపోయి మనకు ఆత్మజ్ఞానం కలిగేందుకు అవకాశం ఉంటుంది. అందుకని కర్మలు తప్పకుండా చేయాలి. అది కూడా ఎలా చేయాలి అంటే భగవదర్పితంగా చేయాలి. ఈ కర్మ చేస్తే నాకు ఈ ఫలం కావాలి అని కామరతుని కనుక చేసినట్లయితే అది జ్ఞానానికి తోడ్పడదు. కాకపోతే నువ్వు కోరిన ఫలం దొరుకుతుంది, కానీ భగవత్ ప్రాప్తి మాత్రం కాదు, మోక్షం మాత్రం దొరకదు. మరి మీకు మోక్షం కావాలంటారా వద్దంటారా? మోక్షం కావాలన్నా వద్దా? వీటినే చచ్చుకుంటా పుట్టుకుంటా గిన్నెనే చస్తామంటారా? ఎవరికి వద్దన్నట్టే ఉన్నది. మోక్షం ఎవరికి వద్దన్నట్టే ఉన్నది కదా. అసలు మోక్షం అంటే ఏంది స్వామి? అదే మాకు తెలియదు. ఇక మాకు కావాలని వద్దాలని మేము ఎట్లా అనాలి? మోక్షం అంటే ఏంది? అది ఎట్లుంటుంది? అదొక వస్తువా? వస్తువు ఉంటే చెప్పు, ఎక్కడ దొరుకుతుంది, మేము పోయి తెచ్చుకుంటాం, దాని అడ్రస్ చెప్పండి అంటారు మీరు. అది ఎక్కడో బయట దొరికేది కాదండి. అన్ని దుఃఖాలు అత్యంత నివృత్తి కావాలి అంటే మనకు ఏ దుఃఖం కూడా రాకూడదు. మరి అన్నిటికంటే అత్యధికమైనటువంటి ఆనందం, సుఖం కావాలి. ఇదే కదా అందరు కోరేది. మాకు ఏ దుఃఖము వద్దు, మరి సుఖం కావాలి. ఎటువంటి సుఖము? ఇట్లా వచ్చి అట్లా పోయే సుఖం కావాలన్నా, ఎప్పుడు ఉండే సుఖం కావాలన్నా? చెప్పండి. ఎప్పుడు ఉండే సుఖమే కావాలి కదా. దుఃఖము కావాలన్నా? మీకు దుఃఖం కావాలన్నా? కోరతారు ఎవరన్నా? వద్దు. పోనీ ఇట్లా వచ్చి అట్లా పోయేది తోడం కొంచెం దుఃఖం కోరుకుంటారు కదా. లేదు, లేశం మాత్రం కూడా దుఃఖం మాకు వద్దు. సుఖం చాలా పెద్దది కావాలి. ఇదే అన్ని దుఃఖాల యొక్క నివృత్తి, మరి పరమానందం యొక్క ప్రాప్తి అంటేనే మోక్షం, ఇంకేదో కాదు మోక్షం అంటే. అలా ఈ దుఃఖాల యొక్క నివృత్తి ఎట్లయితుంది? పోనీ దుఃఖాలు ఎన్ని ఉన్నాయో చెప్పండి మీరు, కరెక్ట్ దాని సంఖ్య చెప్పండి. దుఃఖాలు ఎన్ని ఉన్నాయి? 4 గట్టిగా చెప్పండి. ఎన్ని దుఃఖాలనే చెప్పండి ప్రపంచం లోపల. ఇప్పుడు పోనీ మీరు అనుభవించిన దుఃఖాలు చెప్పండి. మాకు ఇన్ని దుఃఖాలు అనుభవానికి వచ్చినాయి ఇప్పటి వరకు అని చెప్పండి. ఎన్ని ఉంటాయి చెప్పండి? 4 అసంఖ్యాకములు. ఎన్ని దుఃఖాలున్నాయి లోకంలో లెక్కలేదండి. అనేక దుఃఖాలు ఉన్నాయి. రోగాలు వస్తాయి అనుకోండి. రోగాలు ఎన్ని తీర్లు ఉన్నాయి చెప్పండి? ఓలుడు కదా, లెక్కలేదు కదా. కేవలం రోగాలే కాదు, బంధువులతో కూడా దుఃఖాలు వస్తాయి.
వస్తుందా లేదా? బంధువులు కూడా దుఃఖాన్ని ఇస్తారు మనకు. ఇక్కడ కొంచెం నువ్వు పచ్చగా ఉన్నావు అనుకో, ఏమయ్యా నాకు ఒక 10,000 ఇయ్యి, నాకు ఒక 1,00,000 రూపాయలు ఇయ్యి, నేను మళ్ళీ ఇస్తా అంటాడు వాడు. ఇయ్యలేదనుకో ఇక వాడు ఇక మీ ఇంటికి మేము రాముగా, మీకు మాకు కట్ అంతే అంటాడు. అంతే కదా. ఇట్లా అనేక దుఃఖాలు ఇస్తారు బంధువులు కూడా. బంధువులు ఎవరో కాదు, రాబంధువులు, పిక్క తినటోళ్ళు. రాబంధువులు పక్షువులు ఉంటాయి కదా, పెద్ద ఇంత పెద్ద గద్దలు కదా, అవి రాబంధులు అంటారు. అట్లన్నమాట. కాబట్టి దుఃఖాలు ఈ లోకంలో ఎన్ని ఉన్నాయనంటే వాటికి అంతు లేదండి. దుఃఖాలకు అంతు లేదు. ఎన్ని దుఃఖాలు ఉన్నాయనంటే చెప్పతరం కాదు. అయితే మహాత్ములు, మనకు వేదము అనేక దుఃఖాలు ఉన్నాయి, కానీ వాటిని 3 రకాలుగా విభజించి చెప్పారు. 3 విధాలుగా ఉంటాయి, 3 దుఃఖాలు ఉంటాయి. ఆ మూడిట్లోనే అన్ని దుఃఖాలు అంతర్భూతమై ఉంటాయి. ఎన్నెన్నో ఉండని ఈ మూడిట్లోనే అంతర్భూతమవుతాయి. ఇప్పుడు చెప్పండి 3 ఏవేవి? నాకు వినొస్తలేదు. ఆధ్యాత్మిక దుఃఖము, ఆది భౌతిక దుఃఖము, ఆది దైవిక దుఃఖము. 3 దుఃఖాలు ఉంటాయి కదా. ఆధ్యాత్మిక దుఃఖం అంటే మన శరీరం ద్వారా కలిగేటువంటి దుఃఖాలు. శరీరం అనండి, మనస్సు అనండి. మనసు కూడా శరీరంలో, సూక్ష్మ శరీరంలో అంతర్భూతం అవుతుంది. శరీరం ద్వారా కలిగేటువంటి దుఃఖాలకు ఆధ్యాత్మిక దుఃఖాలు అంటారు కదా. శరీరం ద్వారా మీకు తెలుసు ఏం రోగాలు నొప్పులు ఎన్నో వస్తాయి కదా. ఇవన్నీ కూడా ఆధ్యాత్మిక దుఃఖములు అంటారు. ఇక ఆది భౌతిక దుఃఖములు అంటే మనకంటే భిన్నంగా ఉండి మన చక్షురాది ఇంద్రియాలకు గోచరమయ్యేటువంటి పశువులు, పక్షులు, క్రూరముగాలు, పాములు, తేళ్ళు, దొంగలు, బంధువులు, వీళ్ళంతా వాళ్ళతో కలిగేటువంటి దుఃఖాలు ఏవైతే ఉన్నాయో అవి ఆది భౌతిక దుఃఖాలు అంటారు. అంటే మనకంటే భిన్నంగా ఇతర భూతాల ద్వారా కలిగేటువంటి దుఃఖాలు. ఇప్పుడు దారి గుండా పోతున్నాం అనుకో, ఆడ కుక్క పడుకొని ఉంది, ఆ కుక్కను దాటేసి పోవాలి మనం. అప్పుడు నీకేమనిపిస్తుంది? భయం అవుతుందా లేదా? కదాచేత అది లేచి కరిస్తే ఎట్లా? భయం అవుతుందా లేదా? ఒక్కోసారి కుక్కలు చాలా ఖతర్నాక్ ఉంటాయి, అవి వెంబడిపడి కరుస్తాయి. అట్లాంటి దుఃఖాలు. పులి, సింహము, పాము, తేలు, ఇవన్నీ ఏంటి? మనకు దుఃఖాన్ని ఇచ్చేటి. ఈ విధంగా ఇతరమైనటువంటి పశుపక్షాదుల ద్వారా వచ్చేటువంటి దుఃఖాలు ఏవైతే ఉన్నాయో అది భౌతిక దుఃఖాలు అంటారు. బంధువులు ఉంటారనుకో కదా, ఒక ఆయన బంధువుగా చుట్టంగా వచ్చిండు ఒక ఇంటికి. వచ్చిన తర్వాత ఇక రాక కూర్చుండు కదా బంధువు అని చాలా చక్కగా వాళ్ళు మంచిగా భోజన వ్యవహారాలు, పడుకోవడానికి పరుపు అవన్నీ మంచిగా ఏసీ అవన్నీ మంచిగా ఎగ్దం పర్ఫెక్ట్ చేస్తున్నారు. ఇక చుట్టమై వచ్చిన వాడు ఎన్ని రోజులు ఉండాలి చెప్పండి? 3 రోజులు అయితే మురికి చుట్టం కదా. 3 రోజులు అయితే ఇక మెల్లగా ప్రేమ తగ్గుతూ ఉంటుంది కదా. 3 రోజులు అయింది కానీ వాడు పోతలేడు. పోనీ ఈ రోజు కాకపోతే రేపు పోతాడు కావచ్చు అనుకున్నాడు. ఇక వానికి ఇక మరి అతిథి కాబట్టి, చుట్టం కాబట్టి మర్యాద కూడా చేయాలి కదా అని చెప్పి ఆ ఇంటోళ్ళు యజమాని చక్కగా మంచిగా పానీయాలు, తినుబండారాలు, చక్కటి భోజనం మంచిగా పెడుతూ ఉన్నారు. ఇక అన్నీ దొరికినాక వాడు ఎందుకు పోతాడు కదా. వాడు 3 రోజులు అయింది, 4 రోజులు అయింది, అన్నీ అయిపోయింది. అప్పుడు ఇక ఏమంటారు వీళ్ళు, కొంచెం
వాళ్ళకి ఏదైనా అనిపిస్తుందే కదా, అయ్యో వీడు ఇంకా పోతలేడు. ఇప్పుడు మన ఇంట్లో వంట చేసుకుంటే మనం ఏదో కలిగిన కాడికి ఇంత వంట చేసుకొని ఉన్నదో లేదో, ఎంత కారమో ఉప్పో పప్పో ఎంత, అది ఏమంటారు చట్నీ, ఏమంటారు పచ్చడి కదా, ఆఖరికి ఏది లేకుండా ఇంత పచ్చడి వేసుకున్నా తింటాము. కానీ చుట్టం వస్తే ఏమన్నా చేయాలనే కదా విశేషంగా, మరి ఏమన్నా చేయాలంటే ఖర్చు అవుతుందే కదా. ఇక ఇట్లా వాడు ఉంటుంటే ఇంట్లో ఖర్చు పెరుగుతుంది, వాడు పోతలేడు, ఎట్లా కావాలి? ఇక ఆఖరికి యజమాని ఇక అడగవలసి వచ్చింది. ఇక నువ్వు ఏ పని మీద బయలుదేరినావు, ఎక్కడికి పోతున్నావు అని అడిగినాడు. అంటే ఏం పనేం లేదు, మీ దగ్గరికే వచ్చినా అంటాడు. మరి ఇక నోరిడిచి అడిగిండి, ఇక మరి ఎప్పుడు పోతావు ఇక కదా, అడిగిండు మరి ఏం చేయమంటావు, ఎప్పుడు పోతావు, రేపు పోతా అన్నాడు. అంటే సరే రేపు పోతాడు కావచ్చు. ఇక రేపు ఎట్లయినా పోతాడని వీళ్ళకి సంతోషం కలిగి ఇంకా మంచిగా పెట్టిండ్రు వానికి కమ్మగా. వాడు రేపు సాయంత్రం అయింది, పోతలేడు కదా. మళ్ళీ తెల్లారి ఏమయ్యా పోతానంటివి కదా అని అంటే, రేపు పోతా అన్నాడు. ఇక రేపు చూడు ఉదయం పూట పొద్దున్నే బస్సు వస్తుంది, ఆర్టీసీ బస్సు, ఆ బస్సుకు మీరు తయారు ఉండండి అంటే సరే అన్నాడు. ఇక ఆ బస్సు వచ్చే టైం కంటే మొదలే 2 గంటలు మొదలే లేపి వానికి స్నానం వగైరా అని చేయమని చెప్పి అన్నీ రెడీ చేయించారు వానికి. అన్నీ చేయించారు. చేయించిన తర్వాత ఇక బస్సు వచ్చే టైం అయింది. ఏమా బస్సు వచ్చే టైం అయింది, బస్ స్టాండ్కి పోవాలి అంటే పోదాం ఇక తయారే అయినాం కదా, ఇక పోయేదే ఉన్నది అంటే అక్కడ పాము 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 అని ఆ బస్సు హారన్ ఇచ్చింది. ఏమయ్య నడు నడు అనగానే అయ్యో ఒక జరాగు కొంచెం ఆగు అంతా బస్సు వెళ్ళిపోయింది. అయ్యో అయితే ఇక ఏం చేస్తాం అనుకున్నారు. ఇక మళ్ళీ తెల్లారి అయ్యా అది బస్ టైంకి సరిగ్గా తయారు ఉండాలి అంటే అన్నాడు. మళ్ళీ నింటలాగానే అన్నీ తయారు చేపించినారు వానికి. అన్నీ చేపించిన తర్వాత ఇక వీడు పోయేటట్టు లేడు అని ఇక వీడే ఇక బస్ స్టాండ్కి పోదాం పదా అని ఆయన వీడే ఇక జబర్దస్తి ఇక వాడిని వెంట పెట్టుకొని బస్ స్టాండ్కి తీసుకుపోయాడు. బస్ స్టాండ్కి తీసుకుపోయిన తర్వాత బస్సు వచ్చింది, ఎక్కించండు. అబ్బా ఇక పీడ పోయిందిరా అనుకున్నాడు. అయ్యో రామయ్య బస్కి రాలేవు, పైసలు లేవు అని వాడు దిగిండు. దిగే వరకు అది వెళ్ళిపోయింది, బస్సు వెళ్ళిపోయింది. వాడు ఉంటాడా, వాడు వెళ్ళిపోయాడు. ఆనాడు అట్లా అయిపోయింది కదా. ఇక మరునాడు మళ్ళీ ఏం చేసిండు, ఇక వీడు పైసలు తీసుకొని వాని జేబులో పెట్టి లోపలికి పోయి కండక్టర్ చెప్పి అయ్యా కొద్దిగా ఆగు అని టికెట్ తీసి వాని జేబులో పెట్టి వీడు దిగాడు. ఇక అట్లా ఇప్పుడు బంధువుతో సుఖం అంటారా దుఃఖం అంటారా? ఇట్లా సరే అందరు అట్లా ఉండరనుకో, కొందరు అట్లా ఉంటారు. వాళ్ళు మంచి వాళ్ళు ఉన్నా కానీ డబ్బులు అడుగుతారు, ఏదైనా వస్తువు అడుగుతారు. ఇప్పుడు ఇక పిల్లనిచ్చిన వాళ్ళు వియంకులు ఉంటారు కదా, ఇక వాళ్ళు పెట్టే ఇబ్బంది ఇక మహాఘోరం అండి కదా. మా పిల్లవానికి గాడి కావాలి, మా పిల్లవానికి టీవీ కావాలి, ఇది కావాలి, అది కావాలి అని అన్నీ పీడించి తీసుకుపోతారు. చూడు ఇప్పుడు వియ్యం అందుకొని చుట్టరికం చేస్తే ఇప్పుడు దుఃఖమా సుఖమా చెప్పు? ఇదేం దుఃఖము? ఆది భౌతిక దుఃఖంలో వస్తుంది కదా. ఇక ఆది దైవిక దుఃఖాలు అంటే ఈశ్వరుని యొక్క ప్రకోపం వల్ల వచ్చేటువంటి దుఃఖాలు. మొన్న కరోనా వచ్చింది, సుఖమా దుఃఖమా?
కదా. 2021, 22లో వచ్చింది కదా ఆ కరోనా వచ్చింది. అది ఏం దుఃఖము? అది దైవిక దుఃఖం, అంటే ఈశ్వర ప్రకోపం వల్ల వచ్చినటువంటి దుఃఖం. ఒక్కోసారి సునామీ వచ్చింది 1977 ఎక్కడో. అప్పుడు సునామీ, సముద్రం ఉప్పొంగి మొత్తం భూమండలాన్ని అంతా ఆక్రమించుకున్నది కదా. అప్పుడు ఎంతోమంది చనిపోయారా లేదా? నిరాశ్రయులు అయిపోయినారు, ఇళ్ళు కూలిపోయినాయి కదా. అదేం దుఃఖము? అది దైవిక దుఃఖం, దైవ ప్రకోపం వల్ల వచ్చినటువంటిది. ఒక్కోసారి అనావృష్టి వస్తుంది, అంటే వర్షాలు పడవు, కొన్ని సంవత్సరాల దగ్గర వర్షాలు పడవు, అప్పుడు పంటలు పండవు, అన్నమో రామచంద్ర అని బాధపడతారు జనమంతా. ఇదేం దుఃఖము? అది దైవిక దుఃఖం కదా. ఒక్కోసారి అతివృష్టి అవుతుంది, బ్రహ్మాండంగా వర్షాలు పడి అట్లా పంటలు నష్టం అవుతాయి. ఒక్కోసారి బిల్డింగులే లేచిపోతాయి ఆ వరదల లోపల, చూడు అట్లాంటివి అవుతాయి. ఇది కూడా దుఃఖమే కదా. ఇదేం దుఃఖము? ఈశ్వరుని ప్రకోపం వల్ల వచ్చినటువంటి దుఃఖం కదా. ఈ ప్రకారంగా భూకంపం వస్తుంది ఒక్కోసారి. భూకంపం మొన్న థాయిలాండ్లోన ఏమో అనేది, అది థాయిలాండ్ అది ఏదో అన్నారు దానికి, ఆ దేశం పేరు వస్తలేదు, మొన్ననే అయింది ఆ భూకంపం వచ్చింది కదా. బిల్డింగ్లే పడిపోయినాయి మొత్తం కదా. ఇదేం దుఃఖము? అది దైవిక దుఃఖం కదా. ఇవట్టి ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక దుఃఖాలు వస్తాయన్నమాట. ఈ దుఃఖాలు మనకు రాకూడదు, మొత్తమే రాకూడదు. మరి పరమానందం కలగాలి కదా, అతిశయమైనటువంటి అత్యధికమైనటువంటి ఆనందం మాకు కావాలి అని సకల జీవులు కోరుకుంటారన్నమాట. తెలిసిందా? ఇట్లా అయితే ఈ దుఃఖాలు వచ్చినాయి కదా, మరి వాటికి నివృత్తి ఉపాయం ఏమైనా ఉందా అని అడగరేమి? అడుగుతుండ్రా? వాటికి నివృత్తి ఉపాయం అంటే అవి పోయేటువంటి ఉపాయాలు ఏమైనా ఉన్నాయా అని అంటే, చూడండి, ఇప్పుడు ఆధ్యాత్మిక దుఃఖాలు, శారీరక దుఃఖాలు, రోగాలు, నొప్పులు ఇవి వస్తున్నాయి. వీటికి కూడా చికిత్స ఉంది కదా. మనము హాస్పిటల్లో పోతున్నాము, చికిత్స చేసుకుంటున్నాము, నయం చేసుకుంటున్నాము. ఇప్పుడు ఆధ్యాత్మిక దుఃఖం వచ్చింది, పోయింది అంటే వాటికి చికిత్సా శాస్త్రం మనకు ఉపాయం చెప్పింది ఉన్నది కదా. ఆ విధంగా ఈ ఆధ్యాత్మిక దుఃఖాలను నివృత్తి చేసుకోవచ్చు. అట్లా ఆది భౌతిక దుఃఖాలు, కుక్క, నక్క, పులి, సింహం, పాము, తేళ్ళు మొదలైన వాటితో కలిగేటువంటి దుఃఖాలను కూడా మనం నివృత్తి చేసుకోవచ్చు. గవర్నమెంట్కు చెప్పేది, ఆ పులి వస్తుంది, దాన్ని పట్టి దాన్ని బోన్లో వేయండి, లేదా వాళ్ళు ఏమైనా గవర్నమెంట్ చెప్తే వాళ్ళు ఏమైనా చేస్తారు కదా. ఆ విధంగా మనం అధికారులను ఆశ్రయించి ఆది భౌతిక దుఃఖాలను నివృత్తి చేసుకోవచ్చు. పాములను పట్టేవారు కూడా ఉంటారు. మా ఇంట్లో పాము వచ్చిందంటే ఆ పాములో పట్టేవాడు వస్తాడు, ఆ పామును పట్టుకొని పోతాడు వాడు. ఇప్పుడు ఆ పాము వల్ల కలిగే దుఃఖం పోయింది కదా. ఈ ప్రకారంగా ఆది భౌతిక దుఃఖాల నివృత్తికి ఉపాయాలు ఉన్నాయి. అదే ఆది దైవిక దుఃఖాలకు కూడా యజ్ఞము, యాగము మొదలైనటువంటి దైవ సంబంధమైన కార్యాలు చేసినట్లయితే ఆ దుఃఖాలు కూడా నివృత్తి అవుతాయి కదా. ఇట్లా ఉపాయాలు ఉన్నాయి. మరి ఈ విధంగా దుఃఖాలు నివృత్తి చేసుకోవడానికి అనేక ఉపాయాలు ఉన్నాయి కదా. మరి మీరేమంటుండ్రు? అన్ని దుఃఖాల యొక్క నివృత్తి, పరమానంద రూప ప్రాప్తి అనేటువంటి మోక్షం కావాలంటే ఆత్మజ్ఞానమే కావాలి అని మీరు చెప్తున్నారు కదా. అన్ని దుఃఖాలు పోతాయి ఒక ఆత్మజ్ఞానాన్ని తెలుసుకుంటే అని మీరు అంటారు. ఆత్మజ్ఞానం ఎందుకయ్యా? ఇవి ఉపాయాలు ఉన్నాయి కదా, మాకు దుఃఖ నివృత్తి కోసం అనే ఉపాయాలు ఉన్నాయి కదా, మాకు ఆత్మజ్ఞానమే అవసరము అని మీరు ఎట్లా అంటున్నారు? ఏం అవసరం లేదు మాకు అని ఒకవేళ మీరు అంటే మళ్ళీ ఎక్కడ ప్రశ్న వస్తుంది. ఇప్పుడు ఏ హాస్పిటల్ పోయి మీరు రోగాన్ని చికిత్స చేసుకున్నారు కదా, రోగం పోయింది కదా, ఇప్పుడు మళ్ళీ ఏ రోగం రాదా మీకు జీవితకాలంలో? ఇక మళ్ళీ ఏ రోగం రాదా? పోనీ వచ్చిన రోగమే రాదు అని గ్యారంటీ ఇస్తాడా ఆ డాక్టరు? ఇస్తాడా?
ఇప్పుడు ఒక రోగం వచ్చింది, డాక్టర్ చికిత్స చేశాడు, అయ్యా మళ్ళీ ఈ రోగం వస్తుందా రాదా అంటే నేను గ్యారంటీ ఇయ్యా అంటాడు. రావచ్చు మళ్ళా, ఏం గ్యారంటీ ఉంది? మళ్ళీ వస్తుంది ఒక్కోసారి. ఒక్కోసారి ఒక ఆపరేషన్ చేసుకుంటారు, మళ్ళీ అదే ఆపరేషన్ మళ్ళీ చేస్తారు, మళ్ళీ వస్తుంది ఆ రోగం. చూసారా? అంటే ఈ దుఃఖ నివృత్తికి ఉపాయాలు ఏవైతే ఉన్నాయో ఇవి తాత్కాలిక ఉపాయాలే, కానీ ఈ రోగం మొత్తం రాకుండా చేస్తాయా ఉపాయాలు? చేస్తాయా? లేదు. కొన్ని ఒక రోగం పోయింది, ఇంకో రోగం రావచ్చు. దుఃఖం తప్పిందా? తప్పలేదు. మరి మొత్తమే దుఃఖం లేకుండా పోయేటువంటి ఉపాయం ఉంది ఇక్కడ మా దగ్గర. మళ్ళీ దుఃఖాలు రావిగా. ఆ దుఃఖాల యొక్క నివృత్తికి ఉపాయాలు ఏమైతే ఉన్నాయో తాత్కాలిక ఉపాయాలు అంతే. అందుకని సంపూర్ణంగా దుఃఖాలు లేకుండా పోవాలి, మళ్ళీ దుఃఖం ఎప్పుడు కూడా రావద్దు. అట్లాంటి ఉపాయం చెప్పు అంటే అది కేవలం ఒక ఆత్మజ్ఞానం ఒకటే. ఆత్మజ్ఞానాన్ని సంపాదించిన తర్వాత మళ్ళీ జన్మకు వచ్చేదే ఉండదు. ఇక ఆత్మజ్ఞానాన్ని సంపాదించుకున్న తర్వాత మళ్ళీ జన్మకు వచ్చేదే ఉండదు. జన్మకు వస్తే కదా దుఃఖాలు, జన్మకు వచ్చేదే ఉండదు. మరి దుఃఖాలు మొత్తం నివృత్తి అయినట్ట కానట్ట? నివృత్తి అంటే నాశనం అయిపోతాయి, దుఃఖాలు లేకుండా పోతాయి. చూసారా? అటువంటి దుఃఖాలు లేనటువంటి స్థితిని కలగజేసేది ఆత్మజ్ఞానము. చూసారా? దుఃఖాలు ఎవరు కూడా కోరుకోరు. కోరుకుంటారా? ఎవరన్నా చెప్పండి, మీలోనే చెప్పండి, మాకు దుఃఖం కావాలని ఎవరైనా చేయలేవటం కావాలన్నా దుఃఖం? కానీ ఒకరు కోరుకున్నారు దుఃఖాన్ని. ఎవరు? కుంతి. కుంతి మాత మాకు ఎల్లప్పుడూ దుఃఖాలే కావాలని కోరుకుంది. అట్లా ఎవరైనా కోరుకుంటారా? మాకు ఎప్పుడు దుఃఖాలే కావాలని కోరుకుంటారా? కానీ ఆమె కోరుకుంది. విపదస్సంతు న శశ్వత్ తత్ర తత్ర జగద్గురోః భవతః దర్శనం మే స్యాత్ అపునర్భవ దర్శనం. హే కృష్ణ, హే పరమాత్మ, మాకు ఎల్లప్పుడూ దుఃఖాలే అడుగు అడుగున దుఃఖాలే కావాలి మాకు అని కోరుకుంది. ఏమమ్మా, ఎవరైనా సుఖం కావాలని కోరుతారు, కానీ నువ్వు దుఃఖాలు కావాలని ఎందుకు కోరుకుంటున్నావు అని అంటే ఆమె అంటది, చూడు కృష్ణ, ఇప్పుడు దుఃఖాలు వచ్చినాయని నీకై నువ్వు వచ్చి మాకు దర్శనం ఇచ్చినావు. అదే మాకు సుఖాలు ఉన్నాయనుకో, మంచి భోగభాగ్యాల్లో ఉన్నామనుకో, నువ్వు వస్తావా? మేము పిలిచినా కానీ వస్తావా నువ్వు? ఒకవేళ మేమే నీ దర్శనానికి అని మేము ద్వారకా నగరానికి మేమే వచ్చినామనుకో, వచ్చినా కానీ నువ్వు రాజకార్యాలలో నిమగ్నమై ఉంటావు, మాకు తొందరగా దర్శనం ఇస్తావా? కానీ చూడు, ఇప్పుడు మాకు దుఃఖాలు వచ్చినాయని నీకై నువ్వే వచ్చి దర్శనం ఇచ్చినావు. మరి అయితే ఏమైంది? అత్తమ్మ అవుతుంది కదా కృష్ణుడికి, కుంతీదేవి. మరి నా దర్శనం అయ్యింది, అంతటితోని దుఃఖాలు పోయినాయా? పోతాయా అంటే, మీ దర్శనం అయినాక ఇంకా దుఃఖాలు ఎక్కడి స్వామీజీ? మళ్ళీ జన్మనే లేకుండా అవుతుంది, అప్పుడు ఇంకా దుఃఖాలు ఎక్కడి చెప్పు? పునర్భవ దర్శనం. భవం అంటే జన్మ, పునర్భవం అంటే మళ్ళీ జన్మ అనేది దర్శనం కాదు మాకు. అంటే మళ్ళీ జన్మ అంటూ ఉండదు. ఇక అలాంటప్పుడు ఇక దుఃఖాలు ఎక్కడ ఉంటాయి చెప్పు? అంటే ఇప్పుడు మీరు విచారం చేయండి, కుంతీదేవి దుఃఖం కోరుకున్నదా, సుఖం కోరుకున్నదా? దుఃఖం కోరుకున్నదా, సుఖం కోరుకున్నదా? మళ్ళీ జన్మ లేకుండానే అవుతుంది నీ దర్శనం అయితే అంటే ఏమన్నట్టు? దుఃఖాలు మొత్తమే లేకుండా పోతాయి అంటే ఇప్పుడు దుఃఖాలు వద్దన్నట్టే కదా. అదే అన్నమాట. కాబట్టి సకల దుఃఖాలని నివృత్తి కావాలి. మనకు నిరతిశయమైనటువంటి అత్యధికమైనటువంటి ఆనందం, అంటే మనము అనుభవించేటువంటి ఆనందం కంటే మరొకటి అధిక ఆనందం ఉండకూడదు. అంత గొప్ప ఆనందాన్ని మనం అనుభవించాలి అనే కదా అందరు కోరుకునేది. మరి అది ఎక్కడ దొరుకుతుంది? మార్కెట్లో. మార్కెట్లో దొరుకుతుందా? మనం అనుకుంటాము టీవీ తెచ్చుకుంటే సుఖం కలుగుతుంది, ఫ్రిడ్జ్ తెచ్చుకుంటే సుఖం కలుగుతుంది,
పెద్ద బిల్డింగ్ కట్టుకొని మంచిగా ఏసీలు పెట్టుకుంటే సుఖం కలుగుతుంది అని మనం అనుకుంటాం. నిజంగా ఇప్పుడు ఈ బిల్డింగ్లలో ఉండోళ్ళకు ఎవరికి దుఃఖమే లేదా చెప్పండి? బిల్డింగ్లలో నివసించేటోళ్ళు, ఏసీలలో నివసించేటోళ్ళు వాళ్ళకు దుఃఖమే లేదా చెప్పండి? వాళ్ళకున్న దుఃఖాలు మనకు లేవు కదా. షుగర్ ఉంటుంది, బీపీ ఉంటుంది, పారాలిసిస్ ఉంటుంది, ఏమేమో ఉంటాయి. అన్నీ ఉండి ఏం లాభం? సుఖం ఉందా? లేదు. మరి నిరతిశయమైన సుఖం కలగాలంటే కేవలం ఆత్మజ్ఞానంతోనే, అది తప్ప ఇంకో ఉపాయం లేదు. చూసారా? అందుకని మనము కర్మ చెయ్యాలి. కర్మ చేస్తేనే కర్మ ద్వారా క్రమేణా మనం జ్ఞానానికి అధికారులమవుతాము. జ్ఞానాన్ని పొందితే మనకు జన్మరాహిత్యం, అంటే జన్మ అంటూ ఉండదన్నమాట. అదే మోక్షం అని భగవంతుడు చెప్తూ ఈ సృష్టి యొక్క చక్రం గురించి చెప్తూ ఉన్నాడు. సృష్టి యొక్క చక్రం ఏమిటి అని అంటే, మనం యజ్ఞం చేసినాం అనుకో, కర్మ చేసినాం. కర్మ చేస్తే మనం ఏవైతే ఆహుతులు ఇస్తున్నామో అందులో కదా, ఇంద్రాయ స్వాహ ఇదం ఇంద్రాయ ఇదం న మమ అని ఏదైతే మనం ఆహుతులు ఇస్తున్నామో ఆ ఆహుతులను ఆ అగ్నిదేవుడు, మనం ఎక్కడేస్తున్నాం ఆహుతులు? అగ్నికి వేస్తున్నాము కదా. ఆ అగ్నిదేవుడు ఆ ఆహుతులను ఇంద్రునికి అందజేస్తాడు కదా. ఆ ఇంద్రుడు ఏం చేస్తాడు అని అంటే, అతడు ప్రసన్నుడయ్యి మనకు వర్షాలు కురిపిస్తాడు. వర్షాలు కురిపిస్తే పంటలు పండుతాయి. పంటలు పండితే అన్నం ప్రాప్తమవుతుంది. అన్నం తింటే సుఖంగా ఉంటాం. కేవలం ఒక అన్నమే కాదండి, మనకు నిత్య జీవితంలో ఏ ఏ వస్తువులు మనకు అవసరమో అవన్నీ కూడా భగవంతుడు మనకు సమకూరుస్తాడనమాట కదా. ఈ విధంగా ఒక చక్రం ఉందన్నమాట. మనం యజ్ఞం చేస్తే ఇంద్రుడు ప్రసన్నమవుతాడు, వర్షం కురిపిస్తాడు, అన్నం ఇస్తాడు, అన్నం తింటాం, మళ్ళీ యజ్ఞం చేస్తాం. యజ్ఞం చేస్తే ఇట్లా ఈ ప్రకారంగా ఒక చక్రంలాగా ఉంటుందన్నమాట. అయితే ఈ యజ్ఞాలు మనము చేస్తున్నట్లయితే భగవంతుని యొక్క అనుగ్రహం కలుగుతుంది. మరియు మనం లోగా చేసినటువంటి పాపాలు కూడా నివృత్తం అవుతాయి. తెలిసి తెలియక ఏదో పాపాలు చేసి ఉంటాం కదా, ఆ పాపాలు కూడా నివృత్తం అవుతాయి. కాబట్టి మనకు పాప నివృత్తి అయ్యి మరి సుఖంగా జీవించాలి అని అంటే కర్మలు తప్పకుండా చేయాలి. అయితే నిత్య జీవితంలో మనకు తెలిసి తెలియక 5 విధాల పాపాలు జరుగుతూ ఉంటాయి అని మనకు శాస్త్రం చెప్పింది ఉన్నది. ఏవి అని అంటే, మనం మొన్న చెప్పుకున్నాం. ఖండిని పేషిని చుల్లి ఉదకుంభీ చ మార్జిని పంచసోనా గృహస్థస్య తాభి స్వర్గం న విందతి. గృహస్థులు కాబట్టి, వ్యవసాయదారులు కాబట్టి వాళ్ళ ద్వారా తెలిసి తెలియక పాపాలు జరుగుతాయి. ఖండిని అంటే ఇలపీట, అది ఏమంటారు, కూరగాయలు కోసేది, పూర్వం కత్తిపీట లేదా చాకు అనుకోండి. కూరగాయలు మనం తరగడానికి ఉపయోగిస్తాం కదా, దాంతో ఆ కూరగాయలలో క్రిములు, పురుగులు చచ్చిపోతాయి. అదొక రకమైన పాపం. మరి పేషిని పిండి విసురుతాం కదా, అది జొన్నలు విసురుతాం కదా, జొన్నలు, గోధుమలు, బియ్యం పిండి కూడా చేస్తారు. దానికి ఏమంటారు, విసుర్రవుతా అంటారా, తిరగలి. ఆ తిరగల్లో కూడా ఆ బీజాల్లో కొన్ని పురుగులు చచ్చిపోతాయి, నలిగి చచ్చిపోతాయి. అది పాపమైందా లేదా? అదొక రకమైనది. మరి చుల్లి అంటే పొయ్యిలో కట్టెలు పెడతాం మనం కదా. ఆ కట్టెలు పెట్టినప్పుడు ఆ కట్టెల్లో కూడా పురుగులు ఉంటాయి. అవి ఆ అగ్ని యొక్క శక్కకు అవి చచ్చిపోతాయి. ఇట్లా మీరు అంటారు, మేము కట్టెలు పెట్టి ఏడ వంట చేస్తున్నాం స్వామీజీ, ఇప్పుడు అన్ని గ్యాసులు అయినాయి కదా. ఎట్లా అనగానే టక్ అనంటే అయిపోయాయి. ఎక్కడ కట్టెలు పెట్టినాం, ఏడ పాపం అవుతుంది మాతోని, మేమేడ పాపం చేస్తున్నాం అంటారేమో కదా. ఆ పొయ్యి మీద ఏం పెడతారు మీరు?
పొయ్యి మీద ఏం పెడతారు? పాత్ర పెట్టి నీళ్లు పెడతారు, అన్నం వండుకుంటారు, కూరగాయ చేస్తారు. మరి అందులో పురుగులు చచ్చిపోతలేవా? నీళ్ళల్లో పురుగులు చచ్చిపోతలేవా? నీళ్ళు కాగా పెడితే ఆ నీళ్ళల్లో పురుగులు ఉంటాయా? ఉండయా? ఉంటాయి. మనకు కనపడవు, కంటికి కనపడవు, కానీ సూక్ష్మంగా ఉంటాయి. మైక్రోస్కోప్లో పెడితే చూస్తే కనపడతాయి. మరి ఆ విధంగా ఉదకుంబి అంటే నీళ్లు కాగబెట్టినప్పుడు ఆ వేడి నీళ్ళల్లో ఎన్నో పురుగులు చచ్చిపోతాయి. మరి మార్జని అంటే చీపురుతోని మనం ఇల్లుని శుభ్రం చేసేటప్పుడు ఎన్నో పురుగులు చచ్చిపోతాయి. పంచసూనాహ, ఈ పంచ విధాల పాపాలు గృహస్థునికి తప్పకుండా జరుగుతాయి. మరి పాపం అన్నప్పుడు అది దుఃఖానికి కారణమవుతుంది. కాలాంతరంలో మనకు దుఃఖం ఇస్తుంది. తెలిసి చేసినా తెలియక చేసినా. అగ్నిని చిన్నపిల్లవాడు ముట్టుకుంటాడు, తెలియక ముట్టుకుంటాడు. మనము ఒకవేళ ఏమరపాటుతో ఉంటే వంట చేసేటప్పుడు అగ్నిలో చెయ్యి ఇట్లా ఏలు అట్లా పోయిందనుకో, సుర్రుమంటుంది. కాలుతుందా లేదా? తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా అది కాలుతుంది. అట్లా ఈ పాపం కూడా అంతే. మనకు తెలిసి చేసినా తెలియక చేసిన పాపం మాత్రం దుఃఖాన్ని ఇస్తుంది. మరి ఆ పాప నివృత్తికి ఉపాయం ఏమిటి అంటే శాస్త్రంలోని అక్కడే చెప్పింది ఉన్నది. అధ్యాపనం బ్రహ్మయజ్ఞ పితృయజ్ఞస్తు తర్పణం హోమో దైవో బలిర్భవతో నృయజ్ఞోతిథి పూజనం అని చెప్పింది. అధ్యాపనం అంటే మనం ప్రతిరోజు కూడా సత్సంగం చేయాలి, శాస్త్ర అధ్యయనం చేయాలి. ఇంట్లో ఎవరైనా ఒకరు తెలిసిన వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఉంటారా? ఉండరా? పూర్వకాలంలో అంటే అట్లా ఉండేది, ఆ కాలం గడిచిపోయింది. కానీ ఇప్పుడైతే చదువుని వాళ్ళు ఎవరు ఉన్నారు ఇంట్లో? ఎవడన్నా ఒకడు సోమరిపోతుంటే కానీ మిగతా వాళ్ళు అయితే ఉంటారే కదా. మరి చదివిన వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళు రామాయణము, భాగవతము, భారతము మొదలైనటువంటి గ్రంథాలను ప్రతిరోజు ఇంట్లో అందరిని కూర్చుండబెట్టి ఒక టైం తీయాలి. ఇప్పుడు మనం ఏ విధంగా టైం కేటాయించుకొని మనం సత్సంగం ఎట్లా చేస్తున్నామో ఆ టైంకు అందరు ఎక్కడున్నా కానీ రావాలి, ఇంట్లో కూర్చోవాలి. అప్పుడు తెలిసినటువంటి వాడు చదివి చెప్పాలి వాళ్ళకు. ఇట్లా రామాయణ కథలు చదవాలి, భాగవతం చదవాలి. క్రమంగా చదువుకుంటూ పోయినట్లయితే దాంతో ఆ ఉన్నవాడి వినేవాడికి చదివేవాడికి మంచి సంస్కారం పడుతుంది కదా. దాంతో మనం చేసిన పాపాల్లో కొన్ని తరిగిపోతూ ఉంటాయి, నాశనమైపోతూ ఉంటాయి. మరియు బ్రహ్మయజ్ఞ అంటే బ్రాహ్మణులకు ఏమైనా దాన ధర్మం చెయ్యాలి కదా. మరియు పితృయజ్ఞ పితరులకు యజ్ఞం చేసి శ్రాద్ధ మొదలైనటువంటివి చేయాలి తర్పణం ద్వారా, పితృయజ్ఞం. మరియు హోమం చేయాలి. ఇప్పుడు మనం రోజు చేస్తున్నాం హోమం, యజ్ఞం చేస్తున్నాం, ఆ విధంగా చేయాలి. మరియు దేవునికి మనము ఆ భగవంతుడు ఇచ్చింది కదా మనం తినేది కదా. మనం అనుకుంటాం నా కష్టం నేను చేసుకొని తింటానా, వాడేవాడు ఇచ్చిండు అని అంటావు. అంటారా లేదా? నేను కష్టం చేయకపోతే వాడు ఇస్తాడా? గాలికి దీపం పెట్టి దేవుడా నువ్వే దిక్కంటే తెచ్చి పెడతాడేమి? నేను పని చేయకపోతే తెచ్చిస్తాడా భగవంతుడు? నా కష్టం నేను తింటానా అని అంటారు. ఆ కష్టం చేయడానికి నీకు శక్తి కావాలనా లేదా? కష్టం చేయాలంటే నీకు శక్తి ఉండాలనా లేదా శరీరంలో? ఆ శక్తి ఎవడిచ్చిండు నీకు చెప్పు? వాడిచ్చిందే కదా. మరి ఇప్పుడు నువ్వు తినేది ఇవ్వండి వందే కదా. కాబట్టి మనం ఎప్పుడైతే భగవంతుని యొక్క ప్రసాదం మనం తీసుకుంటున్నామో ఆ భగవంతునికి అర్పించి తింటే మన మూల్యం పోతుంది. వాడేం తినడు వచ్చి, వాడు తింటే ఆయనతోనే బెటర్ అనుకో కదా. మనం నైవేద్యం పెడతాం కదా, ఆ నైవేద్యాన్ని మనం పెట్టినట్టు మొత్తం స్వాహా చేసిండు అనుకో ఆ భగవంతుడు, తెల్లారు ఎవడు పెట్టాడు పెట్టినప్పుడు తింటాడప్ప అని. సూపులు ఆయనవి, మేపులు మనవి, అంతే కదా. కేవలం చూయించాలి అతనికి, భగవంతునికి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, వ్యానాయ స్వాహ, ఉదానాయ స్వాహ, సమానాయ స్వాహ,
మధ్య మధ్య పానీయం సమర్పయామి, ఇంతే మనం చేయాల్సింది. ఆయనే తినడు, ఆయన ఇచ్చింది ఆయనకు పెట్టడానికి మనకు ఏమవుతుంది చెప్పండి. కానీ ఇప్పుడు ఎంతమంది భగవంతునికి నైవేద్యం సమర్పించి వాళ్ళు తింటున్నారు చెప్పండి, ఇళ్ళల్లో చెప్పండి. మీరు వండుకున్నదే అతనికి వేరే కొత్తగా ఏమి పంచపక్ష పరమాణాలు పెట్టాల్సిన అవసరం లేదు. మీరు వండుకొని తినేది ఏదైతే ఉందో అదే ఒక పళ్ళెంలో లేదా ఒక విస్తారంలోనో పెట్టి ఆడ ఉంటారు కదా. మీరు పెద్ద భవనంలో ఉంటారు, వానికి చిన్న ఇంతది కట్టించి ఎండబెడతారు కదా. ఇది న్యాయమా అన్యాయం? అంత ఇచ్చినోడు వాడైతే వానికేమో ఇంత దానిలో గోడకు ఇంతంత చేసి ఏమంటారు దానికి, దుగుడు, చిన్న గూడు అందులో పెడతారు ఆ భగవంతునికి. పోనీ ఇక వాడు ఓర్చుకుంటాడులే, ఇక వానికి ఓపిక ఉంది కదా, భగవంతుడు కదా. సరే, అక్కడ తీసుకుపోయి మీరు ఆ నైవేద్యం పెడుతున్నారా? ప్రతిరోజు పెడతలేరు కదా. మరి ఇప్పుడు ఇచ్చిన వానికి మనం కనీసం, వాడైతే తినడు, కనీసం చూపిస్తే తప్పు పోయిందా? తప్పయిందా చెప్పండి? అదే మనం చేస్తున్న పొరపాటు. ఇచ్చిన వానికి మనం ఇచ్చేది లేదు కదా, అది చాలా పొరపాటు. అందుకని భగవంతునికి నైవేద్యం అర్పించి తినాలి మనం. అది భగవత్ ప్రసాదం అవుతుంది. అది ఆ ప్రసాదాన్ని తీసుకుంటే ప్రసన్నస్తు ప్రసాద, మనకు ప్రసన్నత కలుగుతుంది. ఇట్లా మరియు బలిర్భౌతో, ఇప్పుడు మన మీద ఆధారపడి కొన్ని పశువులు పక్షులు ఉంటాయి, కోళ్ళు, చిలుకలు, మరి కుక్కలు, పిల్లులు, ఇవి ఉంటాయి కొన్ని కదా. వాటికి మొదలు అన్నం పెట్టి తర్వాత మనం తినాలి. ఎంతమంది చేస్తున్నారు చెప్పండి? మనకు శాస్త్రం విధానం చేసింది. వాటికి మొదలు అన్నం, కుక్క ఉన్నదనుకో దానికి అన్నం పెట్టాలి, పిల్లి ఉన్నదనుకో దానికి మొదలు అన్నం పెట్టాలి. దాన్ని తృప్తిపరిచిన తర్వాత మనం, అంటే మనల్ని ఆధారం చేసుకొని ఏ ఏ ప్రాణులు ఉంటాయో చూడండి ఇంట్లో కదా. కుక్కలు చాదుకుంటారు కొంతమంది, కోళ్ళని చాదుకుంటారు, పిల్లులను చాదుకుంటారు ఎలుకల బాధకు కదా. ఇప్పుడైతే ఎవడేం చాదలేడు కదా, ఎలుకలు రావడానికి అవకాశమే లేదు ఇప్పుడు. ఎందుకంటే అన్ని పక్కా బిల్డింగ్లు కదా. ఈ ఎలుకలు ఎక్కడి నుంచి వస్తాయి? ఏమది చాలా గడియకపోతే వస్తాయంటవా? వస్తాయి, బయట నుంచి కూడా వస్తాయి ఒక్కోసారి. కానీ పూర్వకాలంలో ఏదైతే కట్టె ఇండ్లు, పెంకుటి ఇండ్లు ఉండే కదా, అప్పుడు ఎలుకల బాధ బాగుండేది. ఇప్పుడేం లేవు. అందుకే పిల్లలను కూడా సాకుతలేరు, పోషిస్తలేరు. సరే, ఏవైనా మీకు ఇష్టమైన ఒక పశువును సాదుకున్నారనుకో, ఒక ఆవులను సాదుకున్నారనుకో, ఆవుకు అన్నం పెట్టు, ఇంతంత అన్నం పెట్టి ఇది ఈశ్వరార్పణమస్తు అని చెప్పి అలా మీరు తినండి. ఇట్లా భూతాలకు అన్నం పెట్టాలి. మరి నృయోజ్ఞం, అతిథి పూజనం, అతిథులు వస్తారు అయాచితంగా, అకస్మాత్తుగా సమయానికి భవతి భిక్షాందేహి అని ఎవరైనా భిక్షు వచ్చాడు అనుకోండి, అతనికి అన్నం పెట్టి తృప్తిపరిచి మీరు తినాలి. కొందరు బ్రాహ్మణుల ఇళ్ళలోనైతే వాళ్ళు వెతుకుతారు అతిథి కోసం. ఎవరైనా ఊరు లోపల అకస్మాత్తుగా వచ్చినటువంటి అతిథి, ఎవరైనా పొరుగురు నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారా, పాఠశాలలు కానీ, బ్రాహ్మణులు కానీ, సాధువులు కానీ, సన్యాసులు కానీ ఎవరైనా వచ్చినరా అని వెతికి అతన్ని తీసుకొచ్చి అతనికి భోజనం పెట్టిన తర్వాత తింటారు. అదన్నమాట. ఈ విధంగా భగవంతుడు ఇచ్చినటువంటి ఏదైతే సొత్తు ఉన్నదో, ఆయన సొమ్ము ఉన్నదో, ఆహారం కానీ ఇంకా ఇతర పదార్థాలు కానీ భగవంతునికి అర్పించి మనం ఉపయోగం చేసుకోవాలి. భగవంతునికి అర్పించకుండా తిన్నట్లయితే దానికి ఏమన్నాడు ఇక్కడ భగవంతుడు? యో భుంక్తే స్థేన ఏవ సహా అన్నాడు. ఎవరైతే భగవంతునికి అర్పించకుండా తింటాడో వాడు దొంగ అని చెప్పినాడు. చూసారా? ఇప్పుడు అతని సొమ్ము మనం తింటున్నాం, మరి తింటున్నప్పుడు ఆయనకు అర్పించి మనం తినాలి కదా.
ఆయనకు తెలియకుండానే మనం తింటే, ఇతరుల సొమ్మును తెలియకుండానే మనం తెచ్చుకున్నాం అనుకో, ఏమంటారు? మనకు దొంగ అంటారా లేదా? మరి ఇప్పుడు ఆయన ఇచ్చిన సొమ్మును ఆయనకు అర్పించకుండా మనం తింటే మనం ఏమవుతాం? దొంగలం అయిపోతామా లేదా? ఒప్పుకుంటారా లేదా? ఇప్పుడు మీరంతా దొంగలా కాదా? ఏం స్వామీజీ, ఏదో ఉపదేశం చేస్తాను అని వస్తే మమ్మల్ని అందరూ దొంగలని చేస్తున్నావు నువ్వు అని అంటారు. మరి కాదా చెప్పండి, నిజమా కాదా అబద్ధం? ఈ ప్రకారంగా ఇంకా ఏమన్నాడు భగవంతుడు? ఏ పచంత్యాత్మ కారణాత్, ఎవరైతే వాళ్ళ స్వార్థం కోసమే తింటారో వాళ్ళు అఘం అంటే పాపం తింటున్నారు అని చెప్పినాడు ఇక్కడే ఇదే అధ్యాయంలో. అంటే వాళ్ళు తినేది అన్నం కాదు, ఏం తింటున్నారు? పాపం తింటున్నారు వాళ్ళు. చూడండి, మరి పాపం తినటోడు వాడు ఏమవుతాడు? నరకం పోతాడు, కుక్కనక్కల్లో పోతాడు, నరకానికి పోతాడు. అందుకని భగవంతుడు సర్వత్రా ఉన్నాడు, మనందరికీ కూడా పరిపాలించేటోడు ఉన్నాడు. అలాగే మనం సృష్టించిన వాడు వాడే, పాలించేటోడు వాడే, లయం చేసేటోడు వాడే. కాబట్టి అటువంటి పరమాత్మను విస్మరించి మనము స్వార్థం కోసము, మన యొక్క ప్రయోజనం కోసం కనుక తిన్నట్లయితే ఇది పాపం తిన్నట్టే, వాడు దొంగ అని ఈ విధంగా చెప్పింది ఉన్నది. అయితే మరి ఈ పాపం నుంచి మనం విముక్తులం కావాలంటే ఏం చేయాలి? భగవంతుడు ఇచ్చింది భగవంతునికి అర్పణం చేయాలి కదా. భోజనం అయితే ప్రసాద రూపకంగా నైవేద్య రూపంలో అర్పణ చేయాలి. మరి ఇంకా మన పాపాలు పోవాలంటే యజ్ఞకర్మలు చేయాలి. అక్కడ మనం చేస్తున్నాం ప్రతిరోజు. ఈ విధంగా పుణ్యకర్మలు చేసినట్లయితే మనకు ఇక పాపాలన్నీ నష్టమైపోతే ఇక మనకు పుణ్యమే ఉంటుంది. యజ్ఞం చేస్తే పుణ్యం కలుగుతుంది, ఆ పుణ్యం మనల్ని కాపాడుతుంది. ఎటువంటి ఆపదలో ఉంటే కూడా ఆ పుణ్యం మనల్ని కాపాడుతుంది. అందుకని పుణ్యం చేసుకోండి అని ఈ విధంగా చెప్తూ వస్తున్నాడు భగవంతుడు. అయితే ఇక్కడ అర్జునుడు ఒక ప్రశ్న చేస్తాడు. ఏమనంటే, చూడు, ఈ సృష్టి చక్రం యొక్క నియమాన్ని అనుసరించి మనము ఆ యజ్ఞాది కర్మలు చేసినట్లయితే, అది కూడా నిష్కామంగా చేసినట్లయితే మనకు పాపాలన్నీ తొలగిపోతాయి. ఎవరైతే సకామంగా చేస్తారో వాళ్ళకు మాత్రము జన్మమరణ రూప సంసారమే ప్రాప్తమవుతుంది అని ఈ విధంగా మీరు చెప్తూ వచ్చారు కదా. మరి కర్మలు తప్పకుండా చేయాలి ప్రతి మానవుడు అని మీరు చెప్తూ వస్తున్నారు. మరి ఈ నియమము అందరూ ప్రతివాడు కూడా కర్మ చేయాలి అనేటువంటి నియమం అందరికీ వర్తిస్తుందా, కొందరికే వర్తిస్తుందా అని ఇట్లా ప్రశ్న చేస్తాడు. ఎందుకనంటే కొందరు శుకుడు, వామదేవుడు, జడభరతుడు మొదలైనటువంటి మహాత్ములు వాళ్ళు బ్రహ్మజ్ఞానులు ఉన్నారు. మరి వాళ్ళు కూడా మనుషులేనా కాదా? మనుషులే కదా. మరి మనిషి అయినా వాడు తప్పకుండా కర్మ చేయాలని మీరు చెప్తున్నారు. మరి వాళ్ళు కూడా చేయాలా? ఆ జ్ఞానాన్ని పొంది బ్రహ్మనిష్ఠులైనటువంటి వాళ్ళు కూడా కర్మ చేయాలా, చేయకూడదా అని ఈ విధంగా ప్రశ్నిస్తాడు అర్జునుడు. అప్పుడు భగవంతుడు అంటున్నాడు, శ్లోకం చదవండి. శ్లోకం చదువుకొని అర్థం తర్వాత తెలుసుకుందాం. యస్త్వాత్మరతిరేవ స్యాత్ ఆత్మతృప్తశ్చ మానవః ఆత్మన్యేవ చ సంతుష్టః తస్య కార్యం న విద్యతే నైవ తస్య కృతేనార్థో న కృతేనేహ కశ్చన న చాస్య సర్వభూతేషు కశ్చిదర్థ వ్యపాశ్రయః. యహ ఎవరైతే ఆత్మరతి అంటే ఆత్మయందే ఎల్లప్పుడూ రమిస్తూ ఉంటాడు, తన స్వరూపమునందే ఎల్లప్పుడూ రమిస్తూ ఉంటాడు. మరి ఆత్మయందే తృప్తిగా ఎవరైతే ఉంటారో
మరి ఆత్మయందే సంతుష్టుడై ఎవరైతే ఉంటారో అతనికి కార్యం చేయాల్సినటువంటి కర్తవ్యం లేదు. అతనికి వదిలిపెట్టింది శాస్త్రం, నీకు ఏ కర్తవ్యం లేదు కదా. ఉద్యోగస్తులకు 50 సంవత్సరాలక 55 సంవత్సరాలక రిటైర్మెంట్ ఇస్తుంది గవర్నమెంట్. ఎన్ని సంవత్సరాలక? 62. వాని బుద్ధి 62 వరకు వాని బుద్ధి పనిచేస్తుందా? బుద్ధి గవర్నమెంట్ రిటైర్మెంట్ ఎందుకు ఇచ్చింది తెలుసా? 60 ఏళ్ళు దాటిన తర్వాత బుద్ధి పనిచేయదు. వీడు ఉద్యోగం ఎట్లా చేస్తాడు, ఆ పని ఎట్లా చేస్తాడు, వాడు చేసే పని అంత చెడు కొడతాడు. అందుకని నాయన నువ్వు ఇంటికి పో అని రిటైర్మెంట్ ఇస్తుంది కదా. సరే, అది అట్లా ఉండని. కానీ ఆత్మజ్ఞానం సంపాదించుకున్నటువంటి వాళ్లకు పూర్ణత రిటైర్మెంటు, వాళ్ళకు 60 సంవత్సరాలు 50 సంవత్సరాలు ఇట్లా లెక్కలేదు, 10 సంవత్సరాలు కూడా రిటైర్మెంట్ ఇస్తుంది. ఎందుకంటే జ్ఞానం ఎప్పుడు కలిగితే అప్పుడే రిటైర్మెంట్. 10 సంవత్సరాలు కలుగుతుందా, 20 సంవత్సరాలు కలుగుతుందా, 30 సంవత్సరాలు కలుగుతుందా, లేదా 60 సంవత్సరాలు కలుగుతుందా, లేదా మరణాసన్నంలో కూడా జ్ఞానం కలుగుతుంది. ఒక్కొక్కరికి ఎప్పుడు కలుగుతుందని గ్యారంటీ లేదు, వాని సాధనను బట్టి అట్లా. అయితే ఎవరైతే ఆత్మజ్ఞానాన్ని పొందుతారో వారికి మాత్రం కర్తవ్యం అంటూ ఏమీ లేదు. వాళ్ళు కర్మలు చేయాల్సిన అవసరం లేదు. కర్మలు చేయాల్సిన అవసరం లేదంటే కూకున్న కాడికి వస్తుందా ఏమి అన్నం భోజనం? అంటే కర్మ అంటే ఇక్కడ బాగా మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇక్కడ శాస్త్రం లోపల కర్మ 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 అనే శబ్దం వాడతాడు కదా. కర్మ అంటే మన వ్యవహారిక కర్మలు కాదు, శాస్త్రీయ కర్మలు, యజ్ఞయాగాది కర్మలు అని తెలుసుకోవాలి. ఇక్కడ అవి చేసేటువంటి కర్తవ్యం ఏమీ లేదు. నైవ తస్య కృత్యానార్థో నాకృత్య నేహ కచ్చన నచాచ సర్వభూతేషు కశ్చిదర్థ వ్యపాశ్రయ అని అంటూ అతనికి రిటైర్మెంట్ వదిలిపెట్టింది శాస్త్రం. ఏ కర్మ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పింది. మరి ఎవరు చేయాలి? ఎవరైతే గృహస్థులు ఉంటారో, బ్రహ్మచారులు ఉంటారో, వానప్రస్థులు ఉంటారో వారికి కర్మ విధానం చేయబడింది అని తెలుసుకున్నాం. ఇక మిగతా విషయం సాయంత్రం నుంచి మళ్ళీ తెలుసుకుందాం. హరి ఓం తత్సత్. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.